కీర్తన గ్రంథం 40వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. రెండో వచనం చదువుకుంటాం. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ప్రియమైన తండ్రి, ప్రభా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యటువంటి సత్యాన్ని మేము గ్రహించాలి. మీరు మాకు ఏం చేయగలరో, ఏం చేశారో, ఏం చేయనై ఉన్నారో మేము గ్రహింపులోకి రావడానికి సహాయం చేయండి. ఈరోజు ఆరైన వారిని దర్శించండి ప్రభా. మేము నీ సన్నిధికి సమీపంగా జీవించడానికి, మా జీవితంలో నీకే ఇంకా నిన్ను బాధపెట్టే, నిన్ను ఆయాసపరిచేటువంటి సంగతులు, చెడ్డ క్రియలు మాలో ఉంటే వాటి నుంచి తొలగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. విడుదలవ్వవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మేము పడిపోకుండా మీరే మమ్మల్ని భద్రపరిచి కనికరించవలసిందిగా వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ మీ గణనామాన్ని పూజిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అనంటే మనందరికీ మంచివాడు అని తెలుసు, మేలు చేసేవాడు అని తెలుసు. తర్వాత అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? మంచివాడే కదా, మేలు చేసేవాడే కదా. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? మానవుడి కొరకు, ముఖ్యంగా అందరి కోసం వచ్చాడా? అందరి కోసం వచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడి కోసము ప్రభు వచ్చారు. ఎందుకంటే ప్రతి మానవుడు ఎవరి పోలిక? ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, మరి అందరూ ఎవరి పోలిక అంటే దేవుని పోలికలో చేయబడ్డారు. వారి కోసం ప్రభు వచ్చాడు. మనందరినీ రక్షించడానికే ఈ లోకానికి ప్రభు వచ్చారనేటువంటి సత్యం మనము తెలుసుకోవాలి. అయితే కొందరు ప్రభువుని తెలుసుకోవడానికి, ముఖ్యంగా దేవుడిని ఎరగినటువంటి ప్రజలు దేవుడిని తెలుసుకోవటానికి దేవుడు కొన్ని కార్యాలు చేసే ఉంటాడు. అంటే ఏ విధంగా అంటే, కొందరికి ఆరోగ్యం సమస్యతో దేవుని ఎదుగు వచ్చి ఉంటారు, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు, లేదా కుటుంబపరమైన ఇబ్బందులు, లేదా మానసికపరమైనటువంటి ఇబ్బందులు, ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే కృంగుబాటు కావచ్చు, నిరాశ కావచ్చు, పెండ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇలా పలు రకాల సమస్యలతో ఉన్నటువంటి మానవుడు దేవుని ఎదుగు రావటానికి, దేవుడు వారిని తన ఎదుగు ఆకర్షించడానికి మేలు చేసి ఉంటాడు. సో అయితే సమస్య ఏంటంటే, చాలామంది దేవుడిని కేవలం అద్భుతాలు చేసేవాడు, మేలు చేసేవాడు అని ఆగిపోతున్నారే, అది సమస్య. ఏంటనంటే, అద్భుతాలు చేయడానికి, మేలు చేయడానికి దేవుడు ఈ భూమి మీదకి రానవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రాన్ని ముక్కలుగా చేసినప్పుడు, ఇశ్రాయేలు కాలంలో మీకు చెప్తున్నాను, ఎర్ర సముద్రాన్ని ముక్కలుగా చేసినప్పుడు దేవుడు దిగి రాలే. లేకపోతే యోర్దాన్ను ఎండిపోయినట్లు చేసినప్పుడు దేవుడు దిగి రాలేదు. లేకపోతే ఎలీషా కాలంలో చనిపోయినటువంటి 2 పిల్లల్ని బ్రతికించడానికి దేవుడు దిగి రాలా. ఏలియా కాలంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మోసే సమయంలో, అలాగే యెహోషువ కాలంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. రాజులు యుద్ధం జరిగించడానికి దేవుని వేడుకున్నప్పుడు దేవుడు దిగిరాలా. దేవుడు తన ప్రకృతిని, లేకపోతే తన సృష్టిని వాడుకుంటూ వచ్చాడు వారికి విజయాలను ఇవ్వటానికి, లేకపోతే తన దూతలు పంపించాడు. ఇలా అనేక రకమైనటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. అయితే దేవుడు అద్భుతాలు మాత్రమే చేసేవాడు అని అనుకుంటే మాత్రం మనం పొరపడినట్లే. చాలామంది ఈరోజు ఇంకా అద్భుతకరణ తెలుసుకోవట్లేదు, కానీ ఇంకా అద్భుతాలు దేవుడు చేస్తాడేమని పరిగెడుతుంటున్నారు. ఇశ్రాయేలు జీవితం కూడా ఇలాగే ఉంది. నిజమైన అద్భుతం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడే, అది చాలా పెద్ద అద్భుతం. దానికి మించిన అద్భుతం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఏ మానవుడు ఇంతకుముందు మరణాన్ని గెలవలేదు, లేకపోతే దేవుడు అని పిలువబడిన వారు ఇంతవరకు ఎవరు మరణాన్ని గెలవలేదు అనేటువంటి సత్యాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు మొట్టమొదటిగా మేలు చేశాడు, మంచిదే. మనం అక్కడతో ఆగిపోతే చాలా పొరపాటే. లేకపోతే మనం దేవుడిని సరిగా అర్థం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. లేదా మనం అక్కడతో ఆగిపోవడానికి సంఘం మనకి ఇంకా సహాయం చేయట్లేదు, లేకపోతే మనం వెళుతున్నటువంటి సంఘంలో కేవలం దేవుడు అద్భుతాలు మాత్రమే చేసేవాడు అని చెప్తే మాత్రం అది ఖచ్చితంగా దేవుని ఏర్పాట్లు లేని సంఘము అని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడతో ఆగిపోవటం కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మన పాపాన్ని క్షమించడానికి వచ్చాడు, మన జీవితానికి రక్షకుడుగా ఉండడానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి.
ఆయన మనం దేవుని చేత నిత్యము మనం క్షమించబడుతూ ఆయన సారూప్యంలోకి మారాలని, మన జీవితానికి ఆయన రక్షకుడిగా ఉండాలని దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఆయనని తెలుసుకోవడానికి దేవుడు నిన్ను మొదట నీ జీవితంలో మేలు చేశాడు. చూడండి, ఉదాహరణ మీకు అర్థమవడం కోసం చెప్తాను. పిల్లలకు మొట్టమొదటి ఏబిసిడీలు ఎందుకు నేర్పిస్తారు అని అంటే, ఏబిసిడీలు నేర్చుకున్న తర్వాత వారు మెల్లమెల్లగా చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటారని, ఆ తర్వాత పెద్ద పెద్ద ఏమంటారు పోయిమ్స్ లేకపోతే స్టోరీస్ నేర్చుకుంటారు. అసలు ఏబిసిడీలే రాకపోతే ఖచ్చితంగా వారు ఏమీ నేర్చుకోలేనటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. అలాగా మన జీవితంలో దేవుడు ఆయన్ని తెలుసుకోవడానికి ఏదైనా కార్యం చేసి ఉండొచ్చు, ఆ రకంగా మనం ప్రభు యొద్దకు వచ్చి ఉండొచ్చు. కానీ చాలా మందితో ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు మంచివాడు, గొప్పవాడు, అద్భుతకరుడు అని మాత్రం తెలుసుకుంటున్నారు. కానీ మనల్ని ఆయన లోకం నుంచి విడిపించేవాడు, మన పాపం నుంచి విడుదలిచ్చేవాడు, లేకపోతే మన బలహీనతల నుంచి విడుదలిచ్చి మన జీవితానికి రక్షకుడుగా ఉండేవాడు, నిత్య జీవానికి చేర్చేవాడు అనేటువంటి సత్యాన్ని చాలామంది లోతుగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితికి మరి వెళ్ళిపోతూ వచ్చారు. దానికి కారణం కూడా ఉంది. దానికి కారణం ఇలా మనుషుల్ని లేకపోతే ప్రజల్ని దేవుని యొద్ద నుంచి ప్రక్కదోవ పట్టించే అబద్ధ సంఘాలు కూడా భూమి మీద లేకపోలేదు, చాలా ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ఈ సత్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దాన్ని బట్టి మనం ఇంకా కొంచెం ముందుగా ఇంకా కొంచెం లోతుగా మనం ప్రభువుని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకనొక సమయంలో ఒక సంఘటన జరిగింది. ఒక మారుమూల ప్రాంతంలో కొంతమంది జియోలాజికల్ సర్వేఫర్లు లేదా భౌగోళిక పరిశోధనలను లేదా పరిశోధన చేసేటువంటి వారు కొండల్ని, లోయల్ని, నేలను వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తూ ఉంటారు. వారితో పాటు కొంతమంది శాస్త్రజ్ఞులు ఒక మారుమూల ప్రాంతంలో ఒక కొండ ప్రాంతంలో వెళ్ళారు. అయితే ఆ కొండ ప్రాంతంలో లోతైనటువంటి లోయ ఉంది. అయితే ఆ లోయలో కొన్ని అమూల్యమైనటువంటి మూలికలు ఉన్నాయి. మానవుడికి మంచి ఔషధాలను తయారు చేసేటువంటి మూలికలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. అది శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అలా ఇంకేమున్నాయని చెప్పి జియోలాజికల్ సర్వే వాళ్ళు కూడా వచ్చారు. ఆ భౌగోళిక పరిశోధన చేసినటువంటి వారు కూడా అక్కడికి రావటం జరిగింది. అయితే ఆ లోయలోకి ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నారనమాట. ఇలాంటి సమయంలో సరిగ్గా అక్కడ పశువుల కాపరి ఒక చిన్న వాడు ఉన్నాడు అనమాట. పశువుల్ని కాపలా కాస్తూ వాటికి మేతనిస్తూ ఉన్నాడు. సో అలాంటి సమయంలో అబ్బాయిని పిలిచారు. పిలిస్తే జరిగినటువంటి సందర్భం ఏంటంటే, నీవు ఈ లోయలోనికి దిగుతావా అని అడిగారు. అడిగితే ఏమన్నారంటే, మీ నడుముకి ఒక తాడు కడతాం, ఆ తాడుతో పాటు నువ్వు మెల్లగా మేము పట్టుకుంటాం, నువ్వు మెల్లగా ఆ లోయలోకి దిగి మాకు కావాల్సినటువంటి మూలికలు నువ్వు తీసుకొని ఇస్తావా అని అంటే, ఆయన తీసుకొని వస్తావని అంటే ఆయన సరే అన్నాడు. కానీ నేను కాసేపటి తర్వాత వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలాసేపు ఎదురు చూస్తున్నారు, ఎంతసేపటికి వస్తాడా, ఇంకా రాడేమో అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయినారు. అలాంటి సమయంలో ఒక పెద్ద ముసలి ఆయన నడిపించుకుంటా వస్తున్నాడు అనమాట. సరే ఇలా ఆశలు వదిలేసుకున్నారు, ఇంకా రాడేమో అనేటువంటి ఆలోచన ఉన్నారు. ఒక పెద్ద ముసలాయన్ని తీసుకొని వస్తే ఏంటి ఈ ముసలివాడిని ఆ లోయలో దింపుతాడేమో ఈ బాబు అని వారు ఆలోచన కలిగి ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, అక్కడ వరకు తీసుకువచ్చిన తర్వాత ఆ పెద్ద ఆయనకి వచ్చాడు కదా. అప్పుడు ఏం చెప్పారంటే, ఈ పెద్దాన్ని నువ్వు ఏమైనా దింపుతావా బాబు అని అంటే, లేదు నేను దింపుతాను, ఈయన నా తండ్రి అందుకే ఈయన తీసుకొచ్చాను అన్నాడు. సరే అప్పుడు నా నడుముకి తాడు కట్టండి, ఆ తాడు కట్టిన తర్వాత ఆ తాడు కొనను నా తండ్రికి అప్పగించండి అన్నాడు. అని అంటే అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీ తండ్రి కంటే కూడా ఎంత బలంగా ఉన్నాము, మరి మేము లాగగలం, నిన్ను గట్టిగా పట్టుకోగలం, ఆ లోయలో దింపగలం, లోయలో నుంచి బయటికి తీసుకురాగలం అని అంటే, లేదు నా తండ్రికే మీరు ఆ యొక్క తాడును అప్పగించండి, ఆ తాడు కొనను అప్పగించండి అంటే, బాగు కాదు, నీ లైఫ్కి రిస్క్ ఏమో, దయచేసి ఆలోచించాను, పెద్ద ఆయన వదిలేస్తాడేమో, పట్టుకోలేడేమో, లేకపోతే నేను లోయలో పడేస్తాడేమో ఆలోచించానంటే, లేదు మా ఫాదర్కి ఇవ్వండి అని అన్నాడంట. అని అంటే సరే ఆ లోయలోకి దిగటానికి వాళ్ళు, ఇంకా మీరు మా ఫాదర్కి ఇవ్వకపోతే ఈ త్రాడు కొనను, నేను దిగను అన్నాడంట. నేను ఖచ్చితంగా వెళ్ళను అనేటువంటి మాట ససేమిరా చెప్పాడు అనమాట. అలా చెప్పిన తర్వాత ఇంకా
సరే ఇంకొక మాట చెప్పాడు. సరే ఆ త్రాడు కొనను మెల్లగా ఆ తండ్రికి ఇస్తే ఆ తండ్రి పట్టుకున్నప్పుడు ఆ లోయలోకి అబ్బాయి ధైర్యంగా దిగిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆ వనమూలికలు లేకపోతే ఆ మంచి వాటికి కావాల్సినటువంటి ఔషధ సంబంధమైనటువంటి మూలికలన్నీ కూడా వాటిని తీసుకొని వచ్చి వాళ్ళు ఒక కెమెరా ఇస్తే ఆ కెమెరాతో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులన్నీ కూడా ఫోటో తీసుకొని వచ్చి మరి పైకి వాళ్ళ డాడీ చక్కగా దింపాడు, చక్కగా పైకి తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి వారికి అందించాడు. అప్పుడు వాళ్ళకేం చెప్పాడంటే, మా ఫాదర్ని మమ్మల్ని ఎందుకు నువ్వు నమ్మలేదు, నీ ఫాదర్ని మాత్రమే ఎందుకు నమ్మావు అని అంటే అప్పుడు చెప్పాడు, నా ఫాదర్ మీరైతే ఒకవేళ ఏమైనా వైల్డ్ యానిమల్స్ వచ్చినా, లేకపోతే ఇక్కడ అడవి మృగాలు వచ్చినా, లేకపోతే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటైనా, మీకు శక్తి చాలకపోయినా మీరు నన్ను ఖచ్చితంగా వదిలేస్తారు అని అన్నాడు. కానీ అదే మా ఫాదర్ అయితే మృగాలే రాని, వైల్డ్ యానిమల్సే రాని, ఇక్కడ ఎలాంటి పరిస్థితులైనా ఏర్పడిని, తన శక్తి చాలకపోయినా సరే తన ప్రాణాన్ని పెట్టైనా నన్ను ఈ లోయలోంచి లాగేస్తాడు, నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఐ బిలీవ్డ్ ఇన్ మై ఫాదర్ అన్నాడు. నేను నా తండ్రిని నమ్ముతున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే నా తండ్రి ఇంతకుముందు నాకు చాలాసార్లు సహాయం చేశాడు, అంతేకాదు ఈజ్ మై ఫాదర్ అని ఖచ్చితంగా ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను సేఫ్గా పైకి తీసుకొస్తున్న విషయం మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను, అది మీరైతే ఖచ్చితంగా నన్ను వదిలేస్తారు అనేటువంటి విషయాన్ని అని చెప్తూ వచ్చాడు. ఎందుకు మీకు ఈ విషయం చెప్పానంటే, మనం ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎలాంటి బలహీనతల్లో ఉన్నా మన దేవుడు మనల్ని ఏం చేయగలడు, రక్షించగలటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ లై డౌన్ ఈజ్ లైఫ్ ఫర్ అవర్ సేక్, ఆల్రెడీ ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెడతా వచ్చాడు, మరణాన్ని నుంచి ఆయన తిరిగి లేస్తా వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని ఏం చేయగలడు, రక్షించగలడు. చాలా మందికి ఒక భయం ఉంటుంది, ఇప్పుడే నేను మారు మనసు పొందితే, లేకపోతే రక్షణ పొంది బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చేస్తే దేవుడు నన్ను కాపాడగలడా, ఈ దుష్ట లోకంలో నన్ను రక్షించగలడా అనేటువంటి డౌటింగ్ మైండ్ చాలా మందికి ఉంటుంది. లేకపోతే డైలమా వారి జీవితాల్లో ఉంటుంది. లేకపోతే కొంతమంది ఇంకేంటంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడే మనం రక్షణ పొందకూడదు, ఇంకా కాసేపటికి మనం బాగా ఎంజాయ్ చేద్దాం, లోకాన్ని బాగా ఎంజాయ్ చేద్దాం, లేకపోతే మనం లోకంలో పడిపోతామేమో అనే భయం చాలా మంది ప్రజల్లో ఉండి తొందరగా రక్షణ తీర్మానం చేసుకోరు, తొందరగా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వరు. ఇది వారి సమస్య. బిలీవ్ యువర్ గాడ్, బిలీవ్ యువర్ సేవియర్. దేవుణ్ణి మన ప్రభుని ఏం చేయాలంటే, మన బిలీఫ్ ఎక్కడ ఉంచాలంటే ప్రభు మీద ఉంచాలి. వి షుడ్ బిలీవ్ అపాన్ హిమ్, వి షుడ్ బిలీవ్ అపాన్ అవర్ లార్డ్ హూ లైడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ అవర్ సేక్. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు మీద ఏం చేయాలి, పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఆ కొడుకు ఎవరొచ్చినా, ఆ యంగ్ బాయ్ ఎవరొచ్చినా కానీ నమ్మలేదు. కానీ తన ఫాదర్ని మాత్రమే, ముసలివాడు అయినప్పటికీ కూడా తన ఫాదర్ని మాత్రమే ఎందుకు బిలీవ్ చేశాడంటే ఆయన ఫాదర్ ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేయగలడు, రక్షించగలడు. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏంటి సమస్య? దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ లోకంలో మనకి ఇంకా బలహీనతలు ఉన్నాయి, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, క్రియలు మన జీవితంలో ఉన్నాయి, అయినా పాపంలోనే కొనసాగుతున్నాం. ఏంటి సమస్య? మనం పాపంలోనే కొనసాగితే, పాపంలోనే నీ జీవితాన్ని ముగిస్తే, పాపంలోనే నువ్వు మరణిస్తే నువ్వు ఖచ్చితంగా మరణానికి, నిత్య నరకానికి పాత్రుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యం నీకు తెలిసినా పెద్ద ఉపయోగం లేదు, రక్షకుడు యేసుప్రభు నీకు తెలిసినా ఉపయోగం లేదు. ఎందుకంటే నీ జీవితంలో రక్షకుడుగా అతను నిన్ను అంగీకరించిన కారణాన్ని బట్టి నువ్వు ఆ పర్యవసనాన్ని భరించాల్సి ఉంటుంది. లేకపోతే రాబోయే ఆ ఉగ్రతను లేకపోతే శిక్షను మనం ఖచ్చితంగా భరించాల్సి ఉంటుందన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో నేను చూసినటువంటి ఆ పరిస్థితుల్లో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుని కేవలం అద్భుతకరుడు, మేలు చేసేవాడు, లేకపోతే మిరాకిల్ చేసేవాడు మాత్రమే అర్థం చేసుకుంటున్నారే తప్ప, అంతకంటే ఎక్కువగా అతను మన పాపాన్ని క్షమించగలిగేవాడు, అంతకంటే ఎక్కువగా నువ్వు పాపంలో పడిపోకుండా రక్షించగలిగే సమర్థుడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు చాలా మంది గ్రహింపులో లేరు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. దీనికి కారణం కూడా ఉంది. మనము దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవటమో, లేకపోతే దేవుని వాక్యాన్ని మనం నిరంతరం ధ్యానించకపోవటమో, దేవుని వాక్యం పట్ల మనకి ఆసక్తి లేకపోవటమో కారణం అయి ఉండాలి.
కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే మన జీవితాల్లో ఎందుకు ఇంకా దేవుణ్ణి సమీపంగా రావడానికి భయపడుతుంటున్నారు? ఆయన మన జీవితంలో ప్రాణాన్ని పెట్టినవాడు అని మనం నమ్మితే ఎందుకు ఇంకా రక్షణ పొందడానికి మనకి భయం? ఎందుకు ఇంకా లోకంలోనే కొనసాగుతున్నారు? పాపపు జీవితంలో, లేకపోతే ఈ చెడు సంబంధమైనటువంటి జీవితంలో, దేవునికి అయిష్టకరమైనటువంటి జీవితంలో ఎందుకు మనం జీవిస్తుంటున్నాం అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయము. కాబట్టి ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, చూడండి, ఒక చిన్నవాడు ఒక తండ్రి ఆ కుమారుడు ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడం కోసం ఒకరోజు మామిడి పండు తింటున్నాడంట రసంతో. తెలుసు కదా మీకు, మామిడి రసాలు దొరుకుతూ ఉంటాయి. ఆ రసంతో కూడా మామిడి పండు తింటామంటే తండ్రి అడిగితే వచ్చాడంట. ఏమనంటే, బాబు కొంచెం ఇస్తావరా నాకంటే, ఇస్తాను అన్నాడంట. తింటానే ఉన్నాడంట. బాబు కొంచెం ఇస్తావరా అంటే బాగా రసం అంతా పీలుస్తున్నాడంట, కానీ తండ్రికి ఇవ్వటం లేదంట. తండ్రి మళ్ళీ కాసేపు అడిగి, ఒరే నాన్న నాకు కొంచెం పెట్టరా, నాకు కొంచెం మామిడి పండు పెట్టరా అంటే ఆ రసం బాగా పీలుస్తున్నాడు, ఇస్తాను అన్నాడంట. అయితే ఆ టెంక కూడా తీసేసి బాగా రసం పీల్చుకుంటున్నాడంట. రసం పీల్చుకున్న తర్వాత ఒరే ఇస్తావరా అంటే ఇస్తానన్నాడంట. ఈ రకంగా ఏం చేశాడంటే, ఇవ్వనని ఎక్కడ చెప్పట్లేదు, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే దాంట్లో అతడు ఎక్కడ బాబు ఇవ్వని అంటలేడు, ఇస్తాను అంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడంటే మొత్తం ఏం చేస్తున్నాడు, ఆ యొక్క మామిడి రసం అంతా కూడా చక్కగా పీల్చుకుంటున్నాడు, తినేస్తున్నాడు. చక్కగా తినేసాడు. తినేసిన తర్వాత లాస్ట్లో టెంక మిగులుతుంది, బాగా పిప్పి చేసేసి ఆఖరికి ఆ టెంక ఇస్తున్నాడంట. ఎవరికి ఇస్తున్నాడు? డాడీకి. డాడీ అనుకున్నాడట, మామిడి పండ్లు బాగా తీసుకొచ్చాను నేనే, కానీ ఏం చేశాడంట, మొత్తం తినేసి ఏమి ఇచ్చాడంట, ఆ ట్యాంక్ ఇస్తున్నాడు. మొత్తం పీల్చేసి పిప్పి చేసేసాడు, ఆఖరికి చేసి ఆ ట్యాంక్ని ఇస్తున్నాడు. మొత్తం మామిడి పంత బాగా దానికొంత రసం అంతా తీసేసుకుని బాగా చీకి ఆ యొక్క తండ్రి చాలా బాధపడుతూ వచ్చాడు. వీడి స్వభావం మారాలి అనేటువంటి ఉద్దేశము మరి తండ్రి చాలా బాధపడుతూ వచ్చాడు. సరిగ్గా మనకి ఇది అప్లై చేసుకుంటే, మన జీవితం, మన నిజ జీవితంలో ఇది అన్వయం చేసుకుంటే, ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. మనకి పాపం ఏంటో తెలుసు, ప్రభు ఎవరో తెలుసు, ఆయన రక్షించగలడని కూడా మనకు తెలుసు, ఆయన మనల్ని క్షమిస్తాడని కూడా మనకు తెలుసు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతామని కూడా మనకు తెలుసు. పాపంలో కొనసాగుతూనే ఉంటాం. ఆయన పలుమార్లు మనల్ని గద్దించిన, పలుమార్లు మనల్ని ఆయన ప్రేమతో పలకరించిన, నా ఎద్దుకు రమ్ము, పలుమార్లు దేవుడు మనల్ని హెచ్చరించిన, ప్రేమించిన, రండి నా ఎద్దుకు రండి, మీ హృదయాన్ని కడుక్కోనండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ జీవితాన్ని నాకు ఇవ్వండి, మీ జీవితాన్ని నేను మార్చేస్తాను, మీ జీవితాన్ని నేను చూడండి లోకం నుంచి వేరు చేయటమే కాకుండా దాన్ని అద్భుతమైన రీతిలో, ఒక అర్థం వచ్చే రీతిలో నీ జీవితాన్ని నేను మార్చేస్తాను, నీ జీవితం అమూల్యమైనదిగా నేను చేస్తాను, నిత్య జీవానికి నడిపిస్తాను, లోకం నుంచి నేను వేరు చేస్తాను, పాడైపోయినటువంటి జీవితాన్ని నేను దాన్ని శుద్ధి చేసి లేదా బాగు చేసి నిత్య మార్గంలో ఎలా నడిపించాలో నాకు తెలుసు, నా ఎద్దుకు రమ్ము అని, ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయడు అని పలుమార్లు మనం పిలిచినా మనం లోకాన్ని వదులుకోలేకో, లేదా లోకం మీద, పాపం మీద మనకున్న మమకారంతోనో, లేదా లోకాన్ని ఇంకా అనుభవించాలనే ఆలోచనతోనేమో ఇంకా మనం ఆయనకి హృదయాన్ని ఇవ్వట్లా. చాలామంది క్రైస్తవ జీవితంలో దేవునికి హృదయాన్ని ఇవ్వట్లేదు, అది సమస్య. హృదయాన్ని ఇవ్వటం చాలా ప్రాముఖ్యం. మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వటం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మన జీవితాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ మన జీవితాన్ని ఆయనకి ఇస్తే ఎలాంటి స్థితిని మనం తీసుకొస్తాడు? 1 సమూయేలు గ్రంథం 2:8 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటలను ఎత్తువాడు ఆయనే. లేమిగని వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. సమస్తము ఆయన వశంలో ఉన్నాయి. నిన్ను లేవనెత్తువాడు, పెంట కుప్పలో నువ్వున్నా ఆయన లేవనెత్తగలిగేవాడు. తర్వాత కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు ఆయనే. ఆయన మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.
కాబట్టి నిన్ను లేవనెత్తేవాడుగా ఉంటాడు. ఈరోజు స్టేజ్ల మీద చాలా మంది పడగొట్టేస్తుంటున్నారే, కానీ దేవుని వాక్యంలో అది లేదు. ఏం లేదంటే దేవుడు ఎప్పుడు కూడా పడిపోయిన వారిని లేవనెత్తేవాడు తప్ప పడగొట్టేవాడుగా లేడు అనేటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ సత్యం మనము గ్రహించాల్సిన వారు ఉన్నాం. ఒకవేళ స్టేజ్ మీద ఎవరైనా పడగొట్టేస్తుంటున్నారా, ఖచ్చితంగా వారు దేవుని ఎదురు నుంచి రావట్లేదు, వారు దేవునికి సంబంధించిన సేవకులు కాదు, ప్రవక్తలు కాదు అనేటువంటి సత్యం మీరు గ్రహించాలి. దేవుడు లేవనెత్తేవాడు. ఎవరు పడగొడతారంటే దెయ్యం మాత్రమే పడగొడుతుంది. ఎవరు పడగొడతారు? దెయ్యం పడగొడుతుంది. ప్రభు ఏం చేస్తాడు? మనల్ని లేవనెత్తేవాడు ఉంటాడు. సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనల్ని ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పెంట జీవితాన్ని జీవించినా, ఒక విధంగా మనం చెప్పాలంటే ఎలాంటి రొచ్చు జీవితాన్ని జీవించినా, ఎలాంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఎలాంటి బలహీనతలు మనకు గురైపోయినా మనల్ని మనం ఏం చేసుకోలేము, రక్షించుకోలేము. ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆ లోయలో ఆ కుమారుడు తండ్రి మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో, తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకంతో దిగుతా వచ్చాడు. మనం కూడా మన దేవుడు, మన రక్షకుడు, మరణాన్ని సైతం గెలిచిన వాడు, నిన్ను క్షమించేవాడు, రక్షించేవాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిగా మీకు ఏ విషయం చెప్పానంటే, కొంతమంది రక్షణ పొందడానికి, ప్రభువుని అంగీకరించి ఆయన కోసం జీవించడానికి ఎందుకు భయపడతారంటే, నేను పడిపోతానేమో, లోకంలో నేను రక్షించుకోలేనేమో అనే ఆలోచన కలిగి ఉంటారు. నువ్వు రక్షించుకోవడానికి ఆయన రాలే, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు, నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. ఆయన నిన్ను పడిపోకుండా కాపలా కాల్చేవాడు అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. యెహోవా నాకు కాపరి, నీ జీవితానికి ఆయన కాపరి. యేసు ప్రభువు నిజమైనటువంటి గొర్రెలా కాపరి. ఆయన పడిపోకుండా నిన్ను కాచేవాడు, లోకంలో నిన్ను పడిపోకుండా కాచేవాడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మనం రక్షణ పొందడానికి వెనుకడుగు వేయకూడదన్నది మొదటి మెట్టు. అయితే అద్భుతంతో ఆగిపోకుండా మారు మనసు పొందాలంట. సరే, ఏం పొందాలంట? మారు మనసు. అంటే మారు మనసు ఎంతకాలం పొందుతాం? నిరంతరం పొందుతూనే ఉంటారు మారు మనసు. అయితే దేవుడికి మన జీవితంలో ఇష్టం లేనివన్నీ ఒక్కొక్కటి ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం చేయాలంట? విడిచిపెట్టాలి అటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఒక రోజంట ఒక రాజుగారు, ఒక రాణిగారు ఉన్నారంట. రాణిగారు రాజుగారిని ప్రేమిస్తున్నారు, రాజుగారు రాణిగారిని ప్రేమిస్తున్నారు. అయితే రాణిగారు అన్నారంట, నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు పలానా ప్రాంతం నుంచి శ్రేష్టమైన బంగారం తీసుకొని వచ్చి నా మెడలో హారం చేయాలన్నాడంట. అది కొంచెం కష్టమైన పనే అయినప్పటికీ రాజుగారంట కొంతమంది వ్యక్తులు పంపించి ఆ దినాల్లో ఓఫీర్ బంగారం శ్రేష్టమైనది. మరి ఈ దినాల్లో చాలా ప్రాంతాల్లో శ్రేష్టమైన బంగారం కూడా దొరుకుతుంది కదా, గల్ఫ్ కంట్రీస్లో కూడా. మరి రాజుగారు శ్రేష్టమైన బంగారం తీసుకొచ్చి మరి ఆ యొక్క రాణిగారికి హారం చేపించి మెడలో వేశారంట. అయితే ఈ రకంగా రాణిగారు పలుమార్లు ఎవరిని రాజుగారిని అడుగుతూ ఉందంట, మీరు నన్ను ప్రేమిస్తే పలానది చేయాలంటే నిజంగా నేను ప్రేమిస్తున్నాను అయితే నా కొరకు పలానా ప్రాంతంలో, ఆ ఎత్తైనటువంటి కొండ ప్రాంతంలో ఒక ప్యాలెస్ నిర్మిస్తావా అని అంటే, ఓ ఎస్ తప్పకుండా నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏం నిర్మిస్తానన్నాడు? ఒక పెద్ద ప్యాలెస్ నిర్మిస్తానని అది చాలా పెద్ద ప్యాలెస్ నిర్మించాడంట. ఇలా రాణిగారు ప్రేమిస్తే ఏదడితే అది చేస్తా ఉన్నాడంట. అయితే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అయితే రాజుగారు రాణిగారికి కొన్ని ప్రశ్నలు వేశారంట. రాణిగారు అన్నారంట, మీరు నన్ను ప్రేమిస్తే అయితే కొన్ని నాకు ఇష్టం లేని నీ జీవితంలో ఉన్నాయి, వాటిని వదులుకుంటావా అని అన్నదంట. ఏంటనంటే, నాకు ఎక్కువగా ఈ నీలో మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, వాటిని దయచేసి నువ్వు నన్ను ప్రేమిస్తే వదిలేస్తావా అని అందంట రాణిగారు. ఓ ఎస్ తప్పకుండా వదిలేస్తాను అన్నాడంట. ఎవరు? రాణిగారు. నీకంటే ఎక్కువ నా మత్తు నాకు, సో తప్పకుండా నేను ఏం చేస్తానంటే, రాణిగారు నీకోసం నేను వదిలేస్తాను అన్నాడంట. ఏంటి? ఆ మత్తు పదార్థాలకి నేను సేవించను, శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని మాత్రమే తీసుకుంటాను, ఇంక మత్తు పదార్థాలు నేను తీసుకొని అన్నాడంట. అయితే రాణిగారు మరలా అడుగుతూ వచ్చారంట. ఈ రకంగా రాజుగారిని ఏం చేస్తుందంటే, రాణిగారు తను ప్రేమిస్తే పలానాది చేయలేదు, పలానా వదిలిపెట్టు అంటే రాజుగారు ఆమెకు అనుగుణంగానే ఏం చేస్తుందంట, రాణిగారికి అనుగుణంగా మరి ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని మార్చుకుంటా వస్తున్నాడంట. ఎవరు? రాజుగారు. అయితే రాజుగారు నిలకడగా ఉండలేకపోయినారు. మత్తు పదార్థాలు మానేస్తానన్నాడు కానీ మానలేకపోతా వస్తున్నాడు. మానేశాడు, మరలా ప్రారంభిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కేవలం మానవుడే కాబట్టి.
చెప్పండి, ఎవరు? మానవుడే. కొంతకాలం మానేశాడు రాణిగారి మీద ప్రేమతో, కానీ తిరిగి వాటిని ప్రారంభించాడు మళ్ళా కష్టం వచ్చినప్పుడు. అయితే మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈ దేవుని మనం ప్రేమిస్తే, ఈ దేవుని ఆయన మనం వెంబడిస్తే, ఆయనకు మనలో ఇష్టం లేనివి ఏం చేయాలి? మనం వదులుకోవాలి. ఆయన మాట్లాడుతుంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ జీవితంలో పలానది ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు అపవిత్రంగా జీవితం ఉండటం నాకు ఇష్టం లేదు, సాతాను యొక్క వలలో, సాతాను యొక్క చిక్కుల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు పూర్తిగా నా వలే ఉండాలని కోరుకుంటున్నాను, నా సింహాసనం మీద ఉండాలని కోరుకుంటున్నాను, నా రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాను, నా రాజ్యంలో నువ్వు స్వాస్థ్యం పొందాలని కోరుకుంటున్నాను. నువ్వు అపవిత్రమైన జీవితాన్ని జీవించి సాతాను వలలో చిక్కుకొని మరి ఇలా నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. మై డియర్ సన్, అదే మై డియర్ డాటర్, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్. నువ్వు నా ఎద్దకు రా, నీ జీవితం నేను మార్చేస్తానటువంటి విషయాన్ని ప్రభు మన ప్రేమతో పిలుస్తూ వస్తున్నాడు. అది చాలా మంది తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూనే, తమ హృదయ కోరికలు నెరవేర్చుకుంటూనే దేవుడు అద్భుతకరుడు, దేవుడు మేలు చేసేవాడు అని తలంపు కలిగి ఉంటారు. ఓకే, దేవుడు నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇచ్చాడేమో, ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించాడేమో, అంతకంటే ఎక్కువగా నీ జీవితంలో ఆయన అద్భుతకరుడు. ఎలా అంటే, నిన్ను రక్షించేవాడు, నీ పాపాన్ని క్షమించేవాడు, ఆయన మరణాన్ని గెలిచినవాడు, నిన్ను నిత్య జీవానికి చేర్చేవాడు. ఈ లోకంలో నీకు పాపపు మరణం అంటకుండా, ఆయన నీవు పడిపోకుండా, నీ బలహీనతలో పడి కృంగిపోకుండా ఆయన లేవనెత్తేవాడనేటువంటి సత్యాన్ని మనం పూర్తిగా నమ్మాలి ప్రియులారా. అయితే దేవుడు మరి కొంతమంది ఏ రకమైనటువంటి కోవకు చెందిన వారంటే, ఇది మొదటిది. రెండవ కోణం ఏంటంటే, దేవుడు క్షమిస్తాడులే అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉండి ఇక నిరంతరం పాపం చేస్తూనే ఉంటారు. అంటే బుద్ధిపూర్వకంగానే పాపాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అంతేకాదు, మరలా దేవుడు నన్ను క్షమిస్తాడులే, ఆయన క్షమించే దేవుడు అనేటువంటి దురాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అది మంచిది కాదు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, మంచిదే. ఎందుకంటే మానవుడు ఏదో విధంగా ఆలోచనలో తలంపులో పడిపోతుంటాడు. నిత్యము ఆయన సన్నిధికి వెళ్ళటం, మనం ఆయన రక్తంలో కడగబడటం, ఆయన ఎదురు క్షమాపణ కోరుకోవటం మంచిదే. కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అదే స్థానంలో ఉండిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. నువ్వు పడిపోయినటువంటి బలహీనతలు మరలా పడిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దావీదు పాపం చేశాడు కదా అని ఆలోచించవచ్చు. దావీదు మరలా ఎన్నటికీ ఆ పాపం చేయలేదు. ఒక్కసారి చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని శక్తిని కోరుకున్నాడు. మరలా నేను పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయము అని దేవుని శక్తిని ఆశ్రయించాడు. అది రెండవ మెట్టు. కాబట్టి ఒక విశ్వాసిగా రెండవ మెట్టు ఏంటంటే, దేవుని ఎదుకు వచ్చి, ప్రభా నా జీవితంలో పలానా బలహీనతలు ఉన్నాయి, దేవుడు నిన్ను ఎంతటి శ్రమలో నుంచి విడిపించగలడు, ఎంతటి బలహీనతల నుంచి విడిపించగలడు. నువ్వు ఎలాంటి స్థితిలో పడిపోయినా, నీ శరీర సంబంధమైనటువంటి జీవితంలో, లేకపోతే లోకాశలు నిన్ను ముంచేసినా, లేకపోతే మనుజాసులకు నువ్వు లోబడిపోయి లోకాన్ని నువ్వు బందీలుగా ఉన్నా, దేవుడు నిన్ను విడిపించగలటువంటి సత్యాన్ని తెలుసుకునవలను. ఇది రెండవదిగా మనము క్షమాపణ అడగాలి. అంతేకాదు, ఆ పడిపోయిన బలహీనతలో మరలా పడిపోకూడదన్నది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. ప్రార్థన కొనసాగించాలి. చెప్పండి, ఏం చేయాలంటే, ఇప్పుడు మొదటిగా అద్భుతకరుడు రక్షణ తీర్మానం చేసుకున్నాం. కొంతమంది రక్షణ తీర్మానం చేసుకోవడానికి కారణం కూడా మీకు చెప్పాను ఏంటంటే, వారిని లోకం ఎక్కువగా బంధించింది. వారి లోకం బంధించిన కారణం బట్టి ప్రభు యొద్దకు వారు రాలేకపోతున్నారు. అంతేకాదు, దేవుని మీద ఉన్న నమ్మకం కంటే వారు నన్ను నేను రక్షించుకోలేమో, నేను పడిపోతానేమో అభద్రతా భావంలో, భయంలో ఉన్నారు. అందుకే వారు రాలేకపోతున్నారు. ఈ దేవుడిని నిలబెట్టుకు సమర్థుడు, లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు. నిన్ను ఆ ఊబిలో నుంచి, ఆ నాశనకరమైన గుంటలో నుంచి ఆయన లాగివేయగలవాడు సత్యాన్ని మనం తెలుసుకునవలను. ఏ రకమైన ఊబులు మనం ఉన్నాం? సీరియల్ అనే ఊబులు కావచ్చు, లేకపోతే సనుగుడు గొనుగుడు అనే ఊబులు కావచ్చు, కోపం అనే ఊబి కావచ్చు, లేకపోతే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు చూపులు అనే ఊబి కావచ్చు. ఏ రకమైనటువంటి బలహీనత అయినా దేవుడు నిన్ను లంచం అనే ఊబి కావచ్చు, ఏ ఊబిలోనైనా నిన్ను ఆయన ఏం చేయగలడు? రక్షించగలటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఒక్కసారి చేసినటువంటి పాపాన్ని మరలా చేసి నన్ను క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన మాత్రం కలిగి ఉండకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉంటే, రేపు రాబోయే పరివేశనానికి, రాబోయే తీర్పుకి దేవుడు బాధ్యుడు కాదు. నీ ప్రాణానికి ఎవరు ఉత్తరవాది? నీవే ఉత్తరవాది అనేటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి మూడవదిగా ఏంటో తెలుసా? రక్షకుడు. రక్షకుడు. చూడండి, ఒక చిన్నవాడు చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం.
రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చాలామంది రెండో పొజిషన్లో ఉంటారు. మొదటిది రక్షణ పొందుతారు, కానీ రెండవదిగా మారు మనసు అనే ప్రక్రియలో నిరంతరం కొనసాగరు. కానీ మారు మనసు పొందుతున్నామని చెప్పి పాపంలో కొనసాగుతూ వారు జీవితాన్ని కొనసాగింపజేస్తారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేయలేడు. ఎందుకంటే వారి జీవితంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్న కారణాన్ని బట్టి. రాణిగారు చెప్పారు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే అలా మారాలి, ఇలా మారాలి, ఇలా జీవించాలంటే రాణిగారు అన్నారు. రాజుగారు కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. ఏంటనంటే, రాణిగారు నువ్వు నన్ను ప్రేమిస్తే నీ జీవితం ఎలా ఉండాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, ఇలా తలంచుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని రాజుగారు కూడా నిబంధనలు పెట్టారు. నువ్వు నన్ను ప్రేమిస్తే అలా జీవించాలని రాజుగారు చెప్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే ఎలా జీవించాలని రాణిగారు కూడా చెప్పారు. ఒకరినొకరు ప్రేమిస్తే ఒకరికి ఇష్టం లేని ఒకరు ఏం చేయాలి? వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇష్టానుసారంగా లేకపోతే వారికి అనుకూలంగా జీవించాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రభువుని మనం ప్రేమిస్తే మన జీవితంలో ఆయనకి ఇష్టం లేని ఏం చేయాలి? మనం వదులుకోవాలి. అయితే వదులుకోవటం కష్టమే. పాపాన్ని వదులుకోవటం అంత సులభం కాదు. అలా అయితే ఆయన రాడు, వచ్చి ప్రాణం పెట్టడు, మరణించడు, సమాధి చేయబడు, తిరిగి లేవడు. ఆయన వచ్చాడంటే పాపం ఎంతో భయంకరమైనది మన అందరికీ తెలుసు. హృదయం ఎంత మోసకరమైనది మనకు తెలుసు. హృదయపూర్వకంగా ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను విడిపించు అని అడిగితే తప్పకుండా ఏం చేస్తారు? ఆయన నీకు సహాయము చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. చాలామంది అంటారు, యేసు ప్రభుకి ఏం తెలుసు, మనం శరీరంతో ఉన్నాం కాబట్టి శోధించబడతాం, శరీరంతో ఉన్నాం కాబట్టి శ్రమలు పొందుతాం, వేదనలు పొందుతాం, అనేక రకమైనటువంటి పాపానికి ఏమైపోతాం? బలైపోతుంటాం. మరి ఆయనకి ఏం తెలుసు మన సంగతి అని అనుకుంటారేమో. అందుకనే ఆయన కూడా మానవుడిగా వచ్చి 33 సంవత్సరాలు జీవించిన ఏ పాపము చేయకుండా పవిత్రంగా తన జీవితాన్ని నడిపించడం, పవిత్రంగా ఉండటమే కాకుండా ఆయన ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? మాదిరికరంగా జీవిస్తూ వచ్చాడు. ఆయన శరీరంతో వచ్చినప్పటికీ, మన వల్లే శోధించబడినప్పటికీ ఆయనది ఏ పాపమునో లేదు, కనబడలేదు. చాలా మంది వచ్చి ఆయన మీద పాపం మోపడానికి ప్రయత్నించినా వాటికి సాక్ష్యాలు లేవు, రుజువులు లేవు, నిరూపించలేకపోతే వచ్చారు. ఎందుకంటే ఆయన దైవ మానవుడు, కేవలం మానవుడు కాదు, దైవ మానవుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 4:15 ఎవరండి? హెబ్రీ పత్రిక 4:15 చదువుతాను. మన ప్రధాన యాజకుడును మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన వలె ఆయన శోధించబడ్డాడు. మన వలె శరీరంతో భూమి మీదకి, ఆయన శరీరం, మన వల్ల అయితే శరీరం కలిగి ఉన్నాము, ఆయన కూడా భూమి మీదకి శరీరంతో వచ్చాడు. అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మనలో ఏ రకమైనటువంటి రూపాన్ని తీసుకెళ్ళడం దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటిగా దేవుడు మనల్ని పవిత్రంగానే చేశాడు, పాపం లేనివాడుగానే చేశాడు. అయితే మన అంతరాత్మ చెడిపోయింది, శోధించబడ్డాం. ఆదాము యొక్క సంతానంగా మనంతా కూడా పాపానికి లోనైపోతూ వచ్చాం. ఈ శరీర స్వభావం నుంచి, పాప స్వభావం నుంచి మన అంతరాత్మ తిరిగి బ్రతికించడమే కాకుండా, మనల్ని మన ఆత్మను రక్షించడమే కాకుండా తిరిగి ఆయన సారూప్యంలోకి మార్చడమే దేవుని యొక్క ఉద్దేశము. కానీ చాలా మంది ఎక్కడితో ఆగిపోయినారంటే, మేలు చేసేవాడు, లేకపోతే క్షమిస్తాడేమో అని ఆలోచన కలిగిన వాడు, కానీ ఆయన రక్షకుడుగా మన జీవితాల్లో ఉంటాడు. రాబోయే భవిష్యత్తులో కూడా నిన్ను పడిపోకుండా కాపాడేవాడు, బలహీనతల నుంచి లాగేవాడు, నిన్ను పాపంలో పడిపోకుండా లోకం నుంచి వేరు చేసేవాడు అని మన సత్యం మనం తెలుసుకోవాలి. ఒకవేళ దేవుడు క్షమించడానికి మాత్రం వస్తే పరిశుద్ధాత్మను ఎందుకు పంపిస్తాడు? పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడో తెలుసు కదా. ఈ లోకం నుంచి వేరు చేయడానికి, ఈ లోకంలో నిన్ను పవిత్రంగా నడిపించడానికి, ఈ లోక యొక్క ప్రభావం నీ మీద పడకుండా దేవుని ఆత్మచేత లోకాన్ని జయించడానికి దేవుడు నీ కొరకు ఆత్మను పంపించిన సత్యం మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు మేలు చేసేవాడే మాత్రమే కాదు, క్షమించేవాడు మాత్రమే కాదు, రక్షకుడు కూడా అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది ఎక్కడ తాగిపోయారు తెలుసా? మేలు చేసేవాడు అనేటువంటి ఆలోచన తాగిపోయి దేవుని యొక్క వాక్యం వారికి తెలియక, వారు వెళ్తున్నటువంటి చర్చ్ లేకపోతే వారు నడిపిస్తున్నటువంటి బోధకుడు సరైనడు అని వాళ్ళ గ్రహింపులో లేక వారు అక్కడితో ఆగిపోయినారు. దేవుని తీర్పును తప్పించుకోలేనటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితానికి రక్షకుడుగా అని ఉండాలి, మనం రూపాంతరం చెందినటువంటి జీవితాలుగా ఉండాలి అటువంటి సత్యం మన అందరికీ తెలుసు కదా. సీతాకోక చిలుక ఎలా ఉంటుందో, అది ఎలా ఎన్ని దశలు మార్చుకొని రూపాంతరం చెందుతుంది. అది చిన్న పురుగుగా, గుడ్డుగా, పురుగుగా, తర్వాత ఏమవుతుందంటే
నాశనం చేసే పురుగుగా ఉంటుంది. ఆ తర్వాత రూపాంతరం చెంది ఆ మొక్కలు పుష్పించడానికి కావలసినటువంటి ఇది సహకరిస్తూ ఉంటుంది అనమాట. ఆ యొక్క పువ్వులు పుష్పించడానికి సహకరిస్తుంది, అందంగా మారుతుంది. అంతేకాదు ఆ పుష్పాలు అది మొక్కలు పుష్పించడానికి ఇది సహాయపడుతుంది. ఏది ఈ యొక్క సీతాకోక చిలుక. కాబట్టి బటర్ఫ్లై. అంతకుముందు ఎలా ఉంది? హాని చేసే విధంగా ఉంది. ఇప్పుడేమో ఎలా ఉంది? మార్పు చెందిన విధంగా ఉంది. మన జీవితం కూడా క్రీస్తు వలె ఉండాలని దేవునికి ఉద్దేశం, ఆయన సారూప్యంలోకి రావాలని ఉద్దేశం. ఆయన వలె ప్రేమ, ఆయన వలె ప్రవర్తన, ఆయన వలె దయ, ఆయన వలె కరుణ, ఆయన వలె లోకాన్ని జయించే మనసు, ఆయన వలె పవిత్రమైన మన జీవితాన్ని మనం జీవించి ఆయన వలె, ఆయన ఎక్కడున్నాడో అక్కడ ఉండాలని, ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడో, ఏ రకమైన స్వాస్థ్యాన్ని అనుభవిస్తున్నాడో, ఏ రకమైన నిత్యత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వాస్థ్యంలో మనల్ని దేవుడు ఉంచాలని దేవునికి ఉద్దేశము. అది ఆయన అపారమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ. ఈ భూమి ఇంకొక విషయం మనము గ్రహించాల్సింది ఏంటంటే, మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ బంధువులు, స్నేహితులు, లేకపోతే మన తల్లిదండ్రులు కావచ్చు, కొన్ని విషయాలు మనకు సహాయపడగలరు. కానీ వారి శక్తికి మించినదైతే వారు మన కోసం చేయలేరు కదా, శక్తికి మించిన కార్యాన్ని చేయలేరు. కానీ పరలోకపు తండ్రి ఏదైనా నీ జీవితంలో చేయటానికి ఆయన సమర్థుడైన సత్యాన్ని మనం తెలుసుకునేవాడు. నీ జీవితంలో ఏ రకమైన కార్యాన్ని ఆయన చేయగలడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అనే సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన సారూప్యంలోకి మారటమే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము. మనము మారుమనసు పొందుతూ, అంతేకాదు ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుతూ, మనము మొదటగా ఆయన అంగీకరించి, తర్వాత మారుమనసు పొందుతూ, ఆ తర్వాత ఏం చేయాలి? క్షమాపణ పొందుతూ మన జీవితంలో రక్షకుడుగా మన జీవితాల్లో ఆయన తీసుకొని రావాలనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రోమాపత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఒకటకు వారిని ముందుగా నిర్ణయించును. ఎందుకు నిర్ణయించాడంటే ఆయన వలె జీవించడానికి, ఆయన వలె మారటానికి. ఎవరి వలె చెప్పండి? ఎవరి వలె? క్రీస్తు వలె. అంటే మనం ఎలా ఉండాలి? ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు వలె మారాలి. ఎలా మారాలి చెప్పండి? క్రీస్తు వలె మారాలి. క్రైస్తవుడు ఎక్కడితో ఆగిపోకూడదు. క్రైస్తవుడు అని ఎవరిని అంటారంటే, ఆయన్ని ఫాలో అయ్యి ఆయన కొరకు జీవించిన వారిని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అంతేగాని మతం కాదు. జీవన విధానం, నీ వ్యక్తిగత వికాసం అనేది మనము తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ఇంకొక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ దేవుడు భూమి ఆకాశాలు సృష్టిస్తే, ఈ దేవుడు భూమి ఆకాశాలు ఒక మాటతో నడిపిస్తే, ఈ దేవుడు త్వరలో రానై ఉంటే నీ జీవితాన్ని ఎంతటి ప్రమాదకరంలో నుంచి ఆయన విడిపించగలడు. అంతేకాదు ఎలాంటి బలహీనతల్లో, ఎంత పెద్ద లోయలను పడి ఉన్నా, ఎంత పెద్ద పాపపు లోయలను పడి ఉన్నా అని లేవనెత్తగలడు, రక్షించగలటువంటి సామర్థ్యాన్ని సంగతి మనం తెలుసుకోవాలి. మా చిన్న బాబు జస్ట్ 2 years బాయ్, అక్కడ ఉదయకాలం ఏం చేస్తాడంటే టిఫిన్ చేశాడు. టిఫిన్ చేసిన తర్వాత 2 చేతులు బాగా, చిన్నపిల్లలు బాగా రాసుకుంటారు కదా, ఆడు తిన్నట్టు తెలిసిపోద్ది అనమాట మనకి. అయితే ట్యాప్ దగ్గరికి వచ్చాడు, వాడికి అందదు కదా, అందుకనే డాడీ 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 అని 3 సార్లు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడు క్లీన్ చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు వాడిని ఎత్తుకొని ఏం చేశానంటే, వాడిని బాగా క్లీన్ చేసి వాడికి నేను మరి కిందగా దించుతూ వచ్చాను. అలాగే మన దేవుడు, మన ప్రభు అయినటువంటి క్రీస్తు మనల్ని మనం రక్షించుకోలేం, మన పాప నుంచి మనం విడుదల పొందలేం, మన బలహీనత నుంచి మనం విడుదల పొందలేం. కాబట్టి ఆయన మనల్ని బాగు చేసేవాడు, మళ్ళీ శుద్ధిపరిచేవాడు, అంతేకాదు మన జీవితాన్ని అద్భుతమైన రీతిలో నడిపించేవాడు సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు క్రీస్తు నీ కొరకు ఏమై ఉన్నాడు? కేవలం మేలు చేసేవాడా? కేవలం అద్భుతాలు చేసేవాడా? లేకపోతే నిన్ను క్షమించేవాడా? లేకపోతే నీ రక్షకుడా అనేటువంటి విషయం మనం గ్రహించాలి. చూడండి, ఆ వ్యాలీలో, లేకపోతే ఆ లోయలో ఆ బాబు, లేకపోతే ఆ యంగ్ బాయ్ లేదా చిన్నవాడు ఎలా చూడండి, తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఎంత ధైర్యంతో, తండ్రి ముసలివాడు అయినప్పటికీ, పూర్తి శక్తి ఆయనకి లేకపోయినప్పటికీ తండ్రి మీదనే పూర్తి విశ్వాసం ఉంచాడు. ఎందుకో తెలుసా? నా తండ్రి అయితే నా కోసం ప్రాణానైనా పెట్టి నేను రక్షిస్తాడు అనేటువంటి పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తన తండ్రి పట్ల కలిగి ఉన్నాడు. ఆ రకంగా మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని ఈ లోకం నుంచి విడిపించేవాడు. మనం ఉన్న బలహీనతలో ఉండిపోవటం దేవుని ఉద్దేశం కాదు. మనం అక్కడి నుంచి కూడా మార్పు చెందాలి, అప్గ్రేడ్ అవ్వాలి, మారు మనసు పొందాలి, అంగీకరించాలి, మారు మనసు పొందాలి, రక్షకుడుగా ఉండాలి, ఖచ్చితంగా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. అయితే చాలా మంది బాప్తిసం తీసుకుంటే నా జీవితానికి ఏదో పెను ప్రమాదం వచ్చేసింది అనేటువంటి తలంపులో ఉంటారు. నేను జీవితంలో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మీద నీకున్న నమ్మకంతో నువ్వు మాట్లాడుతున్నావు.
నీ ప్రభు ఎవరో నీకు అర్థం కాలేదు. ఆయన నీ జీవితాన్ని బాగు చేసేవాడు, రక్షించేవాడు, నిలబెట్టేవాడు, ఈ లోకం నుంచి వేరు చేసే అద్భుతకరుడు అనేటువంటి సత్యం మనం తెలుసుకుని వాళ్ళను. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయన ఎదుకు రావడానికి ఏదైనా కార్యం చేశాడు, మంచిదే. కానీ అక్కడితో ఆగిపోలేని దేవుని ఉద్దేశం కాదు. నువ్వు శాశ్వతంగా నిత్య జీవంలో ఆయన రాజ్యంలో ఉండాలని దేవుని కోరిక, ఆయన సారూప్యంలోకి మారాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆ చిన్నవాడు ఎలా తన తండ్రి మీద నమ్మకం ఉంచాడో, మనం మన పరలోకపు తండ్రి మీద నమ్మకం ఉంచినట్లయితే మన జీవితాలు కూడా ఎంతో ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకుని ఇంకా లోకాన్ని అనిపిస్తాను, లేదా దేవుడు నన్ను క్షమిస్తాడని మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తే, మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తే, దానికి తగిన మూల్యం నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. రాబోయే పర్యవసనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సత్యం మనం తెలుసుకోవాలి. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించి కోరుతున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నువ్వు అలా లోకంలో పడిపోవడానికి ఇష్టం లేదు. ఆయన నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను రక్షించడానికి, అంతేకాదు యుగంలో ఆయన నిత్య జీవంలో నిన్ను చేర్చడానికి ఆయన దయావృద్ధం కలిగిన వాడుగా, ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. దయతో మనం ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నిద్దాం. మనం ఆయనకి మన జీవితాన్ని ఇద్దాం, ఆయన కొరకు మనం జీవిద్దాం. మరి ధన్యకరమైన జీవితాలు మనం జీవిద్దాం. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకానికి వెలుగుగా ఉందాం. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.